దేవదూతలు చెప్పిపోయారు అని నేను కణిచి మానేసేసా. ఆ రోజు నా భార్య అంది, అయ్యా ఇప్పుడు 3.5 సంవత్సరాలు మించి పని మానేసేసాం, మరి అధికమైనటువంటి బాధలు, బట్టలు లేవు, అన్నం లేదు, మమ్మ పెడితే తింటున్నాం, పని వదిలిపెట్టేసావు, వ్యాపారాలు వదిలిపెట్టావు, మరి ఈ కష్ట పరిస్థితుల్లో నేను ఉండటం కష్టం, ఏమైనా సరే నేను చనిపోతాను, నువ్వు ప్రార్థనకి వెళ్ళి బయటకు వెళ్ళి వచ్చేటప్పటికి నేను మన ఇంటిలోనే ఊరి పెట్టి చచ్చిపోతాను, నువ్వు వ్యాపారం చేసుకుంటావో లేకపోతే సేవ చేసుకుంటావో నాకు అనవసరం, నేను ఇక బాధపడలేను అని నాతో అంది. ఎందుకులే, నువ్వు చనిపోతే నేనేం చేస్తాను, అందరం కలిసి అక్కడే చనిపోదాము అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఆ తర్వాత రాత్రి పిల్లరా యేసయ్య కేకేశాడు, దేవదాసు